స్తోత్రము. హల్లెలూయా. నేటి ఉదయకాలపు ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్యము మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. నీ సరిహద్దు విశాలపరచబడును. ఇన్ ఇంగ్లీష్, ద బుక్ ఆఫ్ మీక్ చాప్టర్ 7 verse 11. Then your boundary shall be enlarged. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్. దేవుని కృపలో గడిచిన 11 నెలలు కూడా దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి ఈ ఆఖరి నెలలో, ఈ క్రిస్మస్ కాలంలో మనం అందరము కూడా అడుగుపెట్టి ఉండగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క క్షేమము మనందరికీ కూడా మెండుగా దయచేయాలని ఈరోజు వాక్య భాగమును ధ్యానించుకుందాం. వాక్య భాగములో మనం చూసినట్లయితే నీ సరిహద్దు విశాలపరచబడును అనే మాటను ఇక్కడ తెలియచేయడం చూస్తున్నాం. ఈ మాట మీకా గ్రంథంలో మీకా అనే ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పిన మాటగా మనం చూస్తున్నాం. ఇదే మాట నిర్గమకాండము 34వ అధ్యాయము 24వ వచనంలో కూడా నేను నీ సరిహద్దులను విశాలము చేసి ఉన్నాను అనే మాటను అక్కడ చూస్తున్నాం. అక్కడ మోషేకి యెహోవా తండ్రి మాట్లాడిన మాటగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మీకా గ్రంథంలో అదే మాట ఇజ్రాయేల్ ప్రజలకు తెలియచేయడం చూస్తున్నాం. 2 కాంటెక్స్ట్లో మనం చూసినట్లయితే రెండింటినీ కూడా దేవాది దేవుడు ఆయా ప్రవక్తల ద్వారాగా, ఆయన బిడ్డల ద్వారాగా పలికిన మాటగా చూస్తున్నాం. మొదటిగా నిర్గమకాండంలో మాట్లాడిన మాట గురించి మనం చూసినప్పుడు ఏ బానిసత్వంలో వాళ్ళు నివసించి ఉన్నారో, ఏ ఇబ్బంది అనే కొలుములో ఆ ఐగుప్తు దేశంలో వాళ్ళు నివసించి ఉన్నారో, ఈ ఐగుప్తు దేశంలోంచి దేవుడు వాళ్ళని విడిపించి ఇదిగో నేను విశాలం అనే ప్రదేశంలోకి మిమ్మల్ని నడిపించబోతున్నాను అని చెప్పడం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మీకా గ్రంథము 7వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు ఇదిగో నీ సరిహద్దులు విశాలపరుస్తున్నాను అనే విషయాన్ని చూస్తున్నాం. ఏ బంధకములో వాళ్ళు విడిపింపబడి దేవుడిచ్చిన శ్రేష్టమైన ప్రదేశంలోకి వాళ్ళందరూ కూడా ఉండడం చూస్తున్నాం. సో అటువంటి ప్రదేశంలో దేవునికి నమ్మకముగా లేకపోవడం వల్ల అనేక మంది ఫిలిస్తీయులు, అమోనీయులు, అనేక మంది వీళ్ళందరికీ కూడా బానిసలుగా వెళ్ళి మళ్ళీ తిరిగి ప్రవక్త ద్వారాగా ఇదిగో నేను ఆశీర్వదించబోతున్నాను అనే వాక్య భాగంగా చెప్పడం చూస్తున్నాం. కానీ ఈ వాక్య భాగము మన జీవితంలో మనం చూసినట్టయితే సరిహద్దు విశాలపరచడము అనే విషయాన్ని ఏ విధంగా మనం చూడవచ్చు అంటే, ఒక విద్యార్థి తన ఎగ్జామ్స్ రాసి, తన పరీక్షలు రాసి ఉన్నతముగా పాస్ అయితేనే పై తరగతికి వెళ్తూ ఉంటారు. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క క్వశ్చన్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ అన్నీ పాస్ అయితేనే మంచి ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ శ్రమ పడిన తర్వాత, ఆ కష్టపడిన తర్వాత వాళ్ళు విశాలము అనే ప్రదేశంలోకి, లేకపోతే విశాలము అనే స్థానంలోకి వాళ్ళు వెళ్ళడం చూస్తున్నాం. అదేవిధంగా ఈ మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో కూడా దేవుడు మన యొక్క బౌండరీస్ని ఎన్లార్జ్ చేస్తున్నాడు. అంటే ఏ ప్రదేశంలో అయితే మనం నివసిస్తున్నామో ఆ ప్రదేశంలోంచి దేవుడు మన బౌండరీస్, మన యొక్క సరిహద్దులు దేవుడు విశాలపరుస్తున్నాడు. అది నీ చదువులో అయి ఉండవచ్చు, నీ ఉద్యోగంలో అయి ఉండవచ్చు, నీ బిడ్డల విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, అలాగే నీ సంపద విషయంలో, ఏ విషయంలో ఆయన నీ బౌండరీస్ని ఎన్లార్జ్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించడానికి మనం చేయవలసిన పని ఏమిటంటే నీతిమంతులు కలిగి మనం జీవించాలి. అనుదినము ఆయన వాక్యంలో వెదగాలి. అనుదినము ఆయన కృపలో మనం ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో మన సరిహద్దులు దేవుడు విశాలపరుస్తూ ఉంటాడు. దానియేలు జీవితం మనం చూసినట్లయితే సింహపు బోనులో పాడివేసినప్పుడు దేవాది దేవుడు ఆ సింహపు బోనులోంచి కలెక్టర్ పొజిషన్లోకి దేవుడు తీసుకువెళ్ళడం చూస్తున్నాం. అలాగే యోసేపును అక్కడ మట్టి బుడ్డలో అక్కడ పాడివేసినప్పుడు అక్కడి నుంచి దేవాది దేవుడు ప్రధానమంత్రి స్థానంలోకి తీసుకెళ్ళడం చూస్తున్నాం. అదేవిధంగా పౌలు జీవితంలో చూసినప్పుడు పౌలు కూడా ఎక్కడో మూల దాక్కుని, ఒక గంప కింద దాక్కున్న వ్యక్తిని అనేక మందికి సువార్త చెప్పే విధంగా దేవుడు విస్తరింప చేయడం చూస్తున్నాం. అదేవిధంగా మన జీవితంలో అది నీ ఏదైనా అయి ఉండవచ్చు, అది నీ సంపాదన విషయంలో అయి ఉండవచ్చు, నీ కుటుంబం అయి ఉండవచ్చు, నీ బిడ్డలు అయి ఉండవచ్చు, నీ యొక్క ఆత్మీయ జీవితం ఏదైనా సరే నువ్వు దేవునికి నమ్మకంగా నీవు జీవించినట్లయితే నీ సరిహద్దులు దేవుడు విశాలపరుస్తూ ఉంటారు. ఆయన సరిహద్దులు విశాలపరిచిగా దాన్ని ఆపవేయగల వారు ఎవరు కూడా
లేరు. అందుకని యోబు జీవితంలో చూసినప్పుడు యోబును ఆపివేయడానికి ఎంతో ప్రయత్నించారు, కానీ దేవుని యొక్క కృపతో యోబు రెండంతల ఆశీర్వాదమును యోబు పొందుకోవడం చూస్తున్నాం. ఈరోజు ఈ వాక్యంను విన్న మనము మన సరిహద్దులు కూడా దేవుడు విశాలపరుస్తున్నారు. నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనకు దేవుడు జవాబును, ఆ ప్రార్థనకు దేవాది దేవుడు విశాలమైన స్థితిలోకి దేవుడు నిన్ను నడిపించి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రములు తెలియచేస్తున్నాము నాయన. ఇదిగో ప్రభా, ఈ నూతనమైన ఉదయకాల సమయంలో ప్రభా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ప్రభా, మా సరిహద్దును విశాలపరుస్తానని వాగ్దానం ఇచ్చున్నారు నాయన. ఇదిగో ప్రభా, మా యొక్క జీవితంలో ప్రభా, ఏ స్థితి కొరకు మేము ఎదురు చూస్తున్నామో నాయన, ఆ స్థితిని ప్రభా మీరు మాకు దయచేయమని కోరుచున్నాము నాయన. ఇదిగో నాయన, బిడ్డలు నాయన, ఈ రోజంతా ప్రభా వాళ్ళు చేస్తున్న పనులు, ప్రయాణములు, నడవడికల్లో, ఆలోచనలు, వాళ్ళు స్కూల్స్కి వెళ్తున్నప్పుడు, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, కాలేజ్, అన్ని విషయంలో కూడా ప్రభా నీ యొక్క భద్రతను బిడ్డలకు దయచేసి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనకు తోడై ఉండి ఆయన విశాలమైన స్థితిలోకి మనల్ని, మన బిడ్డలను, మన కుటుంబాన్ని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని నామమునకు